ఏలియా అనేక పర్యాయాలు ఆగిపో అని పరీక్షించాడు. ఫస్ట్ ఒక ప్రాంతంలో గిల్గాల్ నుంచి బయలుదేరి ఒక దగ్గరకు వచ్చి ఇక్కడ ఆగిపో అన్నాడు. బేతేల్ దగ్గర ఆగిపోమన్నాడు. ఫస్ట్ గిల్గాల్ దగ్గర ఆగిపోమన్నాడు, తర్వాత బేతేల్ దగ్గర ఆగిపోమన్నాడు, తర్వాత ఎరికో దగ్గర ఆగిపోమన్నాడు, యోర్దాన్ దగ్గర ఆగిపోమన్నాడు. ప్రతి మెట్టులోనూ నేను నిన్ను వదలను, నువ్వు ఆడికిపోతే నేను ఆడికే అని వెంటబడ్డాడు మొండిగా. అబ్రహామునేమో దేవుడు ఆగిపోమల్లా అబ్రహామే ఆగిపోయాడు. ఆగిపోతా, బోల్డ్ అంత ప్లాన్ ఉంది నాయన బుజ్జోడా నీ మీద, నువ్వు ఎడ బాగుంది హారాంలోనే ఆడనే కూర్చుంటా పాప చూశారులేపా అని గత్యంతరం లేదు ఇక కదిలేటట్టు చేశాడు. అది ఏ మనుషుని ప్రమేయమో ఏ మనుషుని ఇచ్చనో బట్టి కలిగింది కాదు, దేవుని చిత్త ప్రకారం కదులుతుంది. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితుల్లో చాలా పరిస్థితులు ఈ విధంగానే ఏర్పడ్డాయి. దేవుడు పరిస్థితుల్ని వాడుకుంటాడు మన కోసం. ఆయన ఏ ఉద్దేశం మనలో నెరవేర్చాలని ఆశించాడో అది మన ద్వారా జరిగించడం కోసం నీ వెంటబడతాడు. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవను, నువ్వు వదిలినా నేను వదలను అని దాని అర్థం. అంటే అర్థమైంది, నిన్ను వదలను అంటే అర్థమైంది నన్ను వదలొద్దనలా. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నీవు నన్ను వదలొద్దు. యాకోబు నా చేయి గట్టిగా పట్టుకు అనలా, లే పైకిలే, ఇట్లా పట్టుకొని చెప్తున్నాడు అన్నమాట. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను వదలను. కొన్నిసార్లు నీకు బుర్రకు దోచినట్టు పోనిస్తా, మరి నువ్వు పూర్తిగా తేడా పడేటట్టు ఉంటే పట్టుకొని పక్కకు లాగుతా. మొరాయించావనుకో, అవసరమైతే ఏం చేసి అవసరమైతే మెలితిప్పి జాయింట్ సడలగొట్టైనా సరే నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నీ చెయ్యి వదలను. దేవునికి స్తోత్రం. చాలామంది నీతో చెప్పింది నెరవేర్చే వరకు వదలనంటే అబ్బా దేవుడు ఎప్పుడు తోడై ఉండడు అనుకుంటారు. అవసరమైతే చెయ్యి వంకర తిప్పుతాడు. మనమేమో తెలివి తక్కుతున్నాం, ఆయన చెయ్యి మనం వంకర తిప్పాలని చూస్తాం యాకోబులాగా. ఎవరి తొడగూడు జారింది? ఆయనది జారిందా యాకోబు జారిందా? ఏం లేదు, బలం ప్రదర్శించి అంటున్నాడు. అబ్బో గెలవలేకపోతున్నానే, నిన్ను మహా పెడద్రం అయిపోయావే, నేను ఒకటి చేతి నువ్వు భలే పరిగెత్తున్నావు ఇంకో దానికి. చూసి తెల్లవారు వరకు పెనుగులాడుచు గెలవలేకుండా చూసి కట్టే దెబ్బ జారిపోయి అప్పటిదాకా రొమ్ముకు రొమ్ము అనిచ్చినట్టు కాళ్ళు పట్టుకోవటం మొదలు పెట్టాడు. దిక్కులేనే వడనో ప్రభు. మరి ముందే ఆడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొన్ని పరిస్థితులు కల్పించినప్పుడు కోపం వస్తుంది. అసలు నీతో మాట్లాడను పో, అసలు నీకు నాకు సంబంధం లేదు పో. యేసయ్య మీద అలుగుడు, ఎందుకు నన్ను ఇట్లా చేసావు, ఎందుకు నా పరిస్థితి ఇలా చేసావు, ఎందుకు నాకు ఈ గతి పుట్టించావు, ఎందుకు నన్ను ఇట్లా నేను అలిగా ప్రభువా, అసలు నేను నీ ముఖం చూడను పో. ఆయన ఓకే అలిగావు కదా, సరే ఇప్పుడు కదిలిచ్చానులే నిన్ను, ఓకే సరే అట్లయితే నువ్వు నా మీద అలిగావు కదా, అలిగి వెళ్ళావు కదా, సరే పో సుఖపడిపోని, నన్ను వదిలి సుఖపడిపో, ఆనందపడిపో, బతుకుపో. ఏంది బతికేది? ఎన్ని రోజులు? ఎలా? కఠినంగా కొన్ని రోజులు ప్రార్థన నేను చేయను. ఏం ఒరగబెట్టావని చేయాల ప్రార్థన? నేను అసలు నీ సన్నిధికి కూడా రాను. అబ్బాబా ఎంత అలుగావు, సరే పో ఇంటికాడుండి సుఖపడిపోని. అంత లోకం కనపడతా ఉంటుంది, మళ్ళా లోపల ఆత్మేమో వేదన పడతా ఉంటుంది. అసలు నేనేంది ఇట్లా అయిపోతున్నాను, ఆయనకు దూరంగా నేను ఎలా బతకగలను? ఏదో తెలియని బాధ. మెల్లిగా అంతరంగంలో ఆలోచన, ఏమనుకుంటున్నాడో, నేను రావట్లేదు అనుకుంటున్నాడేమో, నేను ప్రార్థన చేయట్లేదు అనుకుంటున్నాడేమో, ఒక ఫీలింగు. నేనేం అనుకోవట్లేదు, నువ్వు అంతే ఉండు అంటుంటాడు ఆయన.
చివరికి ఉండలేము, వచ్చి 2 కాళ్ళు పట్టేసుకొని ఎక్కడ బతుకుతా ప్రభా? మమతలూరించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందునా, మమతలూరించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందునా, నిన్ను స్తుతించకుండా నేనుండలేను, నిన్ను స్తుతించకుండా నేనుండలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెని, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెని. నా విమోచకుడా యేసయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఏమో లేదు అసలు ఇంకేమన్నా కానీ నేను అసలు నీకెళ్ళే చూడను, నీ ప్రార్థన చేయను, నీ సన్నిధికి రాను అస్సలు. ఆయనేం ఫీల్ కాడు, నీ మొహమే పగిలిద్ది అంటాడు. అయింది కాడికి అయిందిలే, ఇంకా ఏం కావాలా కానీ అయితే కానీ అది కూడా చూద్దాం కానీ సరే అనుకుంటాడు ఆయన. సరే వెళ్ళు. చిన్నపిల్లలు కొంటె చేష్టాలు చేసి వాళ్ళు అడిగింది ఏదో చెప్పింది ఏదో మనం చేయకుండా వాళ్ళ ఆశ తీరకపోతే రివర్స్ అయ్యి మన నుండి దూరంకి వెళ్తుంటారు, చిన్న అడుగులు వేసుకుంటూ. మనం మంచిగా చెబుతాం, అదిగో నేను చెప్తున్నా నువ్వు వెళ్ళొద్దటు, అక్కడ కుక్క ఉంది వద్దన్నా రా, నేను రాను అని వాడు డింగు 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 వెళ్తాడు. వెళ్తే మనం ఏం చేస్తాం తెలుసా? ఆ కుక్క ఎక్కడో ఉంటుంది, వీడు పోతున్నాడుగా, వీడు వెళ్ళే దారిలోనే ఎక్కడో ఉంది అది. మనం వీడినేం ఆపం, టామీ ఎక్కడున్నావు అంటాం, అది వాడికి ఎదురుగా పరిగెత్తుకుంటూ వస్తుంటుంది. ఇక వీడు ఒక వెర్రి క్యాకేసి మనం ముందు నుంచే చెబుతున్నాం, వీడినట్లా కాబట్టి వీడిని వదిలేసాం. సరిపోరా నీకు దమ్ము ఉంటే చూద్దాం, పో ఎంత లెక్కపోతావు చూస్తానని. టామీ ఎక్కడున్నావే అనగానే అది తోక ఊపుకుంటూ వస్తుంటుంది. వీడికి అదంటే దడ. ఇంకొక దెబ్బకి వాడు వెనక్కి తిరిగి పరిగెత్తుతాడు, అమాంతం వచ్చి పెద్ద కేక వేసి గట్టిగా వచ్చి మనల్ని హత్తుకుంటాడు. హత్తుకున్న వెంటనే ఎత్తుకుని, మరి నేను చెబితే విన్నావా అని 100 ముద్దులు పెట్టుకుని, లేదో ఇక వదిలేసే అయిపోయింది, అదిగో చూడు అది అక్కడే ఉంది చూడు, నీకేమీ కాదు అని ధైర్యపరుస్తా. దేవునికి మహిమ కలుగును గాక. మనం మాటినకపోతే టామీల్ని పిలుస్తాడు. అది ఇప్పుడు సింపుల్గా అర్థమైంది మీకు, అందుకని చెప్తాను. మన మార్గాల్లో టామీలో వచ్చేటట్టు చేస్తాడు. అది చచ్చినట్టు రావాలా. అసలు ఎందుకయ్యా నేను కుదరదని చెబుతుంటే ఏంది నన్ను ఇట్ట వెంటాడుతావు ఏంది అంటే, నేను చెప్పాగా నువ్వు వదిలిలో నిన్ను వదలనని. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా. ఏ వరమో ఈ బంధము, నా ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమను. ఏ వరమో ఈ బంధము, నా ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమను. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ,
ఏంటంటే ఏంటంటే నన్ను విడిచిపోవేందు ఎందుకు పోతాడు చెప్పాడు, వాగ్దానం చేశాడు, నీ చేయి పట్టుకుంటానని. ఏనాడైతే నమ్మి బాప్తిస్మం పొంది అయ్యా అని చెయ్యెత్తావో అప్పుడే పట్టుకున్నాడు నీ చెయ్యి. నువ్వు పోతాను చెడిపోతాను అన్నా సరే చెయ్యి జాయింట్ లూజ్ చేసాను సరే లైన్లో తెస్తాడు. గోడ ఊడిపోయిద్దామని చచ్చినట్టు పరిగెత్తాల్సి వచ్చింది అంతే. ఎంతమందికి అర్థమైంది? మర్యాదగా లోపడతారా, చేతులు కూడా వీకించుకుంటారా? అది వెళ్ళు, సరే నీ బుర్రకు తోచినట్టు వెళ్ళు, ఎంత మాత్రం వెళ్తావు నేను కూడా చూస్తానంట. అట్లాగా మన హృదయంలో మూఢత్వం అనేది స్వాభావికంగానే మనకు పుట్టింది. దాని ఫలితంగానే చాలా వరకు మన తలంపులన్నీ దేవునికి వ్యతిరేక దిశలోనే వెళతా ఉంటాయి. తప్పనిసరి పరిస్థితుల్లో దేవుడు జోక్యం చేసుకొని మన మార్గంలో పెను తుఫానులు రేపి దారి మళ్ళిస్తాడు. నీ చేత ఏం చేయించాలనుకున్నాడో, ఏ ఉద్దేశం కోసం నిన్ను పిలిచాడో అది నీలో నెరవేర్చిందాక నిన్ను వదలడుగాక.